వైసీపీపై ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. మతం ముసుగులో దోపిడీలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గుల ఆగడాలు భరించలేకే ప్రజలు వైసీపీని వదిలించుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని పాపిరెడ్డిపల్లిలో కేజీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన క్వారీని వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. క్వారీ పేలుడు శబ్దాల వల్ల పాఠశాల భవనాలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తాను రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు మాత్రం మొదటి కూలీగానే పనిచేస్తానన్నారు. ప్రజల మహిళల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల మధ్యలో ఉంటారని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 10 నెలల చిన్నారి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సాత్విక్ను తల్లిదండ్రులు స్థానిక కార్తిక్ ఆసుపత్రికి తరలించారు. 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సాత్విక్ మృతి చెందాడు. దీంతో విషయాన్ని బయటకు చెప్పకుండా ఆసుపత్రి వైద్యులు చిన్నారిని మదనపల్లి ఆసుపత్రికి రిఫర్ చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుడమేరకు వరద వచ్చినా ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్నా జగన్ కుట్రే అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని గర్నెపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెజవాడలోని ముసునూరు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. అనంతరం మంచి ప్రభుత్వం బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తానని వెల్లడించారు. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుల మతాలు ఏవైనా అందరి ఆకలి ఒకటే. ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసే అభాగ్యులు ఎందరో నిత్యం కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారి ఆకలి తీర్చాలి అనుకున్నారు కృష్ణా జిల్లా పెడనకు చెందిన ఎర్ర మల్లికార్జునరావు, చాడేశ్వరి దంపతులు. పుట్టుకతోనే దివ్యాంగులైనప్పటికీ అమ్మ ఫుడ్ ఫౌండేషన్ ద్వారా అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. ఎదుటివారి ఆకలి తీర్చడానికి దేవుడే అక్కర్లేదు, చలించే మనస్సు ఉంటే చాలు అంటున్నారు. 2017 నవంబర్ 1న అమ్మ ఫౌండేషన్ని స్థాపించి పేదవారికి ఆకలి తీరుస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎంఆర్ కాలనీలో ర్యాంపుల కలకలం చెలరేగుతోంది. రోడ్లపైకి ర్యాంపులు ఏర్పాటు చేశారంటూ మున్సిపల్ కమిషనర్ 13 రోజుల క్రితం ఒక అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ర్యాంపులు తొలగించుకుని అపార్ట్మెంట్ నిర్వాహకులు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ కమిషనర్ తొలగించారు. పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉన్నాయని, కేవలం వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ర్యాంపులను తొలగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. జిల్లాలలో వినోద్ రావు పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాల్వంచ కేటీపీఎస్లో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, నవభారత్లో ఎన్ఎండీసీ తిరిగి ప్రారంభించాలని ప్రజలు కోరారు. సానుకూలంగా స్పందించిన వినోద్ రావు కేంద్ర మంత్రితో మాట్లాడతానని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని పత్తికొండ శాసన సభ్యులు కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. బొమ్మనపల్లి గ్రామంలో సర్పంచ్ బొమ్మనపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వము అని అనిపించుకున్నారన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు, యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు.
గోపాలపురం నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. సుమారు 800 కోట్ల రూపాయల నిధులతో నూతన సంస్థను నియోజకవర్గానికి తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం 100 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పాల్గొని రోడ్లను శుభ్రం చేసి ప్లాస్టిక్ బాటిళ్లను, కవర్లను తొలగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేటి నుంచి 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని న్యాయమూర్తి అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు దరిచేరవని, దీంతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో బెలగం చర్చ్ సెంటర్ దగ్గర అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. 5 రూపాయలకే అన్నం పెట్టి పేదల కడుపు నింపాలని చంద్రబాబు ఆలోచన చేశారని, అందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుడు పాఠశాల ప్రాంగణంలో క్రీడలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో రిబ్బన్ కట్ చేసి కబడ్డీ, షటిల్ క్రీడలను ప్రారంభించారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైఓవర్ శిథిలాల కింద 100 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారు. 12 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది కార్మికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ స్వర కేఎంఆర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. బీసీ కాలనీకి చెందిన మహిళకు కడుపులో పేగు ఇన్ఫెక్షన్ తో వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు జాయిన్ చేసుకున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి పొట్ట కోసి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందంటూ ఆపరేషన్ చేయకుండా వైద్యులు కుట్లు వేశారు. కడుపులో పేగులు బయటకు తీసి ఆపరేషన్ చేయలేక మళ్లీ పేగులను లోపల వేసి కుట్లు వేశారు. మరోసారి కరెంట్ ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ మధ్యలో నిలిపివేసిన జనరల్ వార్డుకి మార్చారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. తమకు హాస్పిటల్ డాక్టర్లపై నమ్మకం లేదని, తమను ఆదుకోవాలని పేషెంట్ బంధువులు కోరుతున్నారు. ఇవాళ తెలంగాణ సిఎల్పి సమావేశం జరిగింది. మాదాపూర్లోని రేడియంట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం, హామీలు, వాటి అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, కట్టడాల కూల్చివేత లక్ష్యంగా హైడ్రా దూసుకువెళుతుంది. ఇప్పటికే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ ఆక్రమణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీని ఆక్రమించుకున్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. అయితే మూసీ పరివాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణల సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ జో బైడెన్ ని కలిశారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఇరువురు చర్చించారు.